Hello traders, welcome to our simple Telugu binary trading channel. సో గైస్ మనకి 3 చార్ట్స్ ఉన్నాయి. లెట్స్ డూ అవర్ అనాలిసిస్. ఇక్కడ చూసుకోండి, నాకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఎస్ఎన్ఆర్ టైప్. ఇక్కడ ప్రీవియస్లీ ఇట్ వాస్ ఎ సపోర్ట్ అండ్ దెన్ రెసిస్టెన్స్. సో నేను ఈ జోన్లోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. బట్ జోన్ టచ్ అవ్వకపోతే ఐ కెనాట్ టేక్ ఎ సెల్ ట్రేడ్. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద జోన్ టు బి టచ్డ్. యూరో యూఎస్టీలో యూఎస్టీ జేపీవై వచ్చేసరికి కూడా డౌన్ ట్రెండే గైస్. అండ్ ఇక్కడ చూడండి, క్లియర్గా మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ మూవ్ అవుతుంది. ట్రై చేస్తున్నాం ఒక్క నిమిషం. ఓకే, సో దీన్ని ఇఫ్ వీ క్యాన్ క్లబ్ ఆల్ దిస్, హోల్డ్ ఆన్, యా సంథింగ్ లైక్ దిస్, క్లోజ్లో. ఓకే, యా యా పర్ఫెక్ట్. సో ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ మనకి ఒక రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ నేను ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర వెయిట్ చేసిన ఎస్ఎన్ఆర్ లెవెల్కి, బట్ రీచ్ అవ్వలేదు మార్కెట్. సో వస్తే చూద్దాం. యూరో జేపీవై వచ్చేసరికి కూడా మనకి డౌన్ ట్రెండ్, క్లియర్లీ డౌన్ ట్రెండ్. సో ఇఫ్ వీ హ్యావ్ ఎనీ ట్రెండ్ చూద్దాం. ఇది ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్స్ కనెక్ట్ చేస్తే మనకి ట్రెండ్ లైన్ దొరుకుతుంది. అండ్ మనకి ఇది రీసెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో లెట్స్ సీ మార్కెట్ కమ్స్ ఎనీవేర్ హియర్. ఓకే, యూరో యూఎస్టీ యాక్చువల్గా ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే మనం ఈ రెసిస్టెన్స్ జోన్ టచ్ చేస్తే సెల్ ట్రేడ్ తీసుకుందాం వెయిట్ చేస్తాం, కానీ మార్కెట్ అక్కడ రీచ్ అవ్వట్లేదు గైస్. వీ నీడ్ టు వెయిట్ అంటిల్ ద క్యాండిల్ రీచెస్ there. Euro UST still I'm waiting for the market to reach this level. అప్పుడే మనం ఒక సెల్ సైడ్ ట్రేడ్ చేయడానికి వెయిట్ చేయొచ్చు. యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ నుంచి హై సైడ్ బ్రేక్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ క్యాండిల్లో మనకి సెల్లింగ్ పవర్ కనిపిస్తుంది గైస్, బట్ క్యాండిల్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతున్నాయి. చాలా వెరీ హ్యూజ్ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్. హ్యూజ్ కాదు, వెరీ మెనీ క్యాండిల్స్ అవి అలా ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ అప్, ఇక్కడేమో గ్యాప్, ఇక్కడ కూడా గ్యాప్ అప్, ఇక్కడేమో గ్యాప్ డౌన్, ఇక్కడ గ్యాప్ డౌన్, ఇక్కడ గ్యాప్ అప్, మళ్ళీ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్. ఫ్రీక్వెంట్ గ్యాప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ ఇన్ యూరో యూఎస్టీ. ఇక్కడ మనకి ఒక మైనర్ ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉంది. ఇక్కడ చూడండి సపోర్ట్, అండ్ దెన్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద వర్క్ చేసి బ్రేక్అవుట్. సో ఇది మళ్ళీ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. ఎందుకంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి. సో ప్రీవియస్లీ ఇది ఒక రెసిస్టెన్స్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్లీ ఇక్కడ సపోర్ట్ అండ్ దెన్ బ్రేక్అవుట్ అండ్ దెన్ రెసిస్టెన్స్ అండ్ దెన్ బ్రేక్అవుట్ మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాక సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హోల్డ్ ఆన్, ఈ లెవెల్ టచ్ చేస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తా. లెవెల్ టచ్ చేయాలి. టూ సెకండ్స్ మో, లేదు క్యాండిల్ టచ్ చేయలేదు. సో నేను ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేయలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ క్యాండిల్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందని.
చూసారా? హోల్డ్ ఆన్. చూసారా, ఈ క్యాండిల్ పైనే క్లోజ్ అయింది. ఇక్కడ ఇంకొక రిస్క్ తీసుకోవచ్చు గైస్. కొద్ది కిందకొస్తే నేను సేఫ్టీతో ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను యూరో జేపీవైలో. బట్ నాకు సేఫ్టీ కావాలి. ఈ లెవెల్ వరకు వస్తే నేను ఇక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను. ఇంకా కిందకి ఇంకా కిందకి ఆరల్ సెల్ వెయిట్. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో ఫేక్ బ్రేక్అవుట్ వరకు వెయిట్ చేస్తాను నేను. ఓకే గైస్, ఇక్కడ మనకి యూరో యూఎస్టీలో దిస్ ఈస్ అ నెక్స్ట్ సపోర్ట్ ఏరియా. ఆల్ రైట్, ఇది ఫేక్ బ్రేక్అవుట్ కింద నేను కన్సిడర్ చేయలేను గైస్. ఇది ఒక రియల్ బ్రేక్అవుటే. సో ఐ థింక్ మార్కెట్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ డెస్టినేషన్ డెఫినెట్లీ. సో ఒకవేళ నాకు సేఫ్టీ ఇస్తే నేను సెల్ ట్రేడే ప్లేస్ చేస్తాను. టార్గెట్ ఇది కాబట్టి ఇప్పుడు ఇది కాదు. సో ఐ వాంట్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. ఇదే క్యాండిల్లో సెల్కి వెళ్ళొచ్చు మనం, బట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, తర్వాత పైకి మార్కెట్ రీచ్ అవ్వలేదు. సో నేను అందుకే ట్రేడ్ చేయలేదు. యాక్చువల్గా డౌన్ ట్రెండ్, అండ్ ఇక్కడ చూస్తే ఒక మైనర్ ట్రెండ్ ఉంది గైస్. ఐ థింక్ ఈ మైనర్ ట్రెండ్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసి గ్రీన్ క్యాండిల్ అయింది గైస్. స్టిల్ మార్కెట్ యొక్క టార్గెట్ అయితే ఈ లెవెలే. నేను ఒక బై ట్రేడ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ప్లేస్ చేశాను యూరో జేపీవైలో. వెయిట్ చేసి చూడాలి. ఆల్రైట్ గైస్, వి వన్ నాట్ ట్రేడ్. సో ఎందుకు ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర కరెక్ట్గా చూసారు, ఈ జోన్ ఉంది కదా, ఇది సపోర్ట్, మన రీసెంట్ సపోర్ట్స్. నేను అక్కడికి మార్కెట్ రీచ్ అవ్వగానే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను, ఎందుకంటే సేఫ్టీతో వెళ్ళాను. నేను ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర ప్లేస్ చేశాను. అండ్ మీరు చూసుకుంటే బయర్స్ అనే వాళ్ళు ఈ క్యాండిల్ని రిజెక్ట్ చేసి పైకి పుష్ చేశారు. సో వి వన్ నాట్ ట్రేడ్. ఓకే, సింపుల్. ఇది ఫస్ట్ ట్రేడ్. లెట్స్ కంటిన్యూ. ఓకే, దిస్ ఈస్ అన్ అగెయిన్స్ట్ ద ట్రెండ్. సో వదిలేండి. సో ఇప్పుడు యాక్చువల్గా యూఎస్టీ చెప్పే డౌన్ ట్రెండ్. సో మనం సెల్కి చూడాలి, అన్నీ డౌన్ ట్రెండ్ గైస్. ఓ, ఇది మిస్ అయ్యాం. యూరో యూఎస్టీ పర్ఫెక్ట్ సపోర్ట్. ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేయాల్సింది మనం. ఒకవేళ మళ్ళీ ఆపర్చునిటీ వస్తే ఐ గో ఫర్ ఏ బై ట్రేడ్ ఇన్ యూరో యూఎస్టీ. కొద్దిగా కిందకు వస్తే ఇందులో బై ట్రేడ్ వెళ్ళాలి గైస్. చిన్నగా ఇది ఓపెనింగ్ నుంచే పైకి మూవ్ అయిపోతుంది. ఈ బార్డర్ నేను టచ్ చేస్తే వెళ్దును, బట్ ఐ డింట్ గెట్ అన్ ఆపర్చునిటీ. సో లిటిల్ లేట్. యూఎస్టీ జేపీవై ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఎక్కడికైనా వస్తే మనం సెల్ సైడ్ మళ్ళీ చూడొచ్చు. ఇది మనం మిస్ అయ్యాం గైస్. గుడ్ ఆపర్చునిటీ, బట్ వి మిస్డ్ ఇట్. ఈ జోన్ నుంచి మార్కెట్ పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేసి బయస్ అండ్ ట్రేయర్.
యాక్చువల్‌గా ఇక్కడ ఒక ట్రాప్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మేబీ ఐయామ్ థింకింగ్ ఐ కెన్ గో ఫర్ ఎ సెల్ సైడ్. కొద్దిగా సేఫ్టీ వస్తే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా. నేను ఒక సెల్ ట్రేడ్ సేఫ్టీతో వెళ్దాం అనుకున్నా గైస్. ఇక్కడ ప్లేస్ చేశాను కానీ కింద ప్లేస్ అయింది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇది ఒక రెడ్ క్యాండిల్ అవ్వాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. కిందకి మూవ్ అవ్వాలి. లెట్స్ వెయిట్. ఓకే గైస్, పర్ఫెక్ట్. ఒక రెడ్ క్యాండిల్ అయింది కదా, డోజీ రెడ్ అయింది. బట్ మనం పర్ఫెక్ట్ ప్లేస్లో ట్రేస్ చేయడం వల్ల సేఫ్టీతో మనం విన్ అయ్యాం. సో ఎందుకు నేను సెల్ సైడ్ అనుకున్నా అంటే బేసికలీ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ గైస్, అండ్ మనం సపోర్ట్ దగ్గర ఉన్నాం. బట్ బేసికలీ ఏమవుతుందంటే ఈ సపోర్ట్ దగ్గర నుంచి క్యాండిల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాగా అనిపిస్తుంది. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ కాబట్టి చాలామంది నెక్స్ట్ క్యాండిల్ బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళందరినీ ట్రాప్ చేయడానికి మార్కెట్ ఒక సెల్ క్యాండిల్ తీసుకొచ్చి హై ఛాన్సెస్ ఉంటాయి. అది ట్రాప్ ట్రేడింగ్ సైకాలజీ ప్రకారం. సో నేను ఆ ఉద్దేశంతోనే నేను అగెయిన్స్ట్ వెళ్ళాను అండ్ ఐ టుక్ ఎ సెల్ ట్రేడ్. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక రెడ్ డోజీ అయ్యింది. ఐ వాన్ ద క్యాండిల్ విత్ సేఫ్టీ. టార్గెట్ అయితే ఇది గైస్, ఇప్పుడు మార్కెట్ టార్గెట్. బట్ ఇది రీసెంట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తే ఇక్కడ నుంచి నేను ఏమైనా సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా పైకి వస్తే మార్కెట్ సేఫ్టీ ఇచ్చిందంటే ఓకే, నేను ఎంట్రీ అయితే తీసేసుకున్నా గైస్. సేఫ్టీ మిస్ అయ్యాను. బేసికలీ నేను ఇక్కడ నుంచి తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు సేఫ్టీ దొరకలేదు. నా ట్రేడ్ ఇక్కడ ప్లేస్ అయింది. చూద్దాం ఏమవుతుందో. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే సెల్లింగ్ క్యాండిల్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓహ్, లాట్ ఆఫ్ వోల్టాలిటీ. ఎనీవే ఓకే గైస్, మన జోన్కి అయితే రీచ్ అయింది. సో లెట్స్ సీ. జోన్కి రీచ్ అయింది కాబట్టి ఒకవేళ ఈ జోన్లోకి వెళ్తే నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా. ఈ జోన్లోకి వెళ్ళాక ఇంకా లోన్ని టచ్ చేయాలి. ఓకే, మన జోన్లో నేనైతే సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. యూరో యూఎస్డి. ఒకవేళ మార్కెట్ ఇలా ఫ్లక్చువేట్ అయితే మనం ఏం చేయలేం. ఓకే, లెట్స్ వెయిట్. ఓకే గైస్, నాకు రీఫండ్ వచ్చింది. కొద్దిగా పైన ఈ లెవెల్ దగ్గర నా ప్లేస్ ఉంటే విన్ అవుతాను. బట్ ఎనీవే హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్. సెల్కి వెళ్ళొచ్చు, బట్ మళ్ళీ నాకు సేఫ్టీ గురించి వెయిట్ చేస్తున్నా సెల్ ట్రేడ్ తీసుకోవడానికి. ఇక్కడ సేఫ్టీ దొరుకుంటే ఐ వాంటెడ్ టు టేక్ విత్ సేఫ్టీ. సేఫ్టీ దొరకలేదు, నేను ఎంట్రీ తీసుకోలేదు గైస్. వెయిట్ చేస్తున్నా, ఇక్కడ నుంచి ఏమవుతుందో మార్కెట్ రీడ్ చేయాలి. సో లెట్స్ వెయిట్. ఓకే, ఇగ్నోర్ ఇట్. ఓకే, యూరో జేపీవై యాక్చువల్గా మనకి నెక్స్ట్ సపోర్ట్ ఏమైనా ఉందంటే చూస్తాను. యూరో జేపీవైలో కరెంట్లీ మార్కెట్ అనేది ఇక్కడ ఉంది. సో నా నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇదే అవుతుంది.
So I'll be waiting till here. Okay, let's wait, guys. ఆర్ నేను ఈ సపోర్ట్ నుంచే ఒక్కసారి బై ట్రేడ్ చేయొచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే క్యాండిల్స్ ఇంతవరకు కూడా ఈ లెవెల్ని సరిగ్గా బ్రేక్ చేయలేపారు. నేను ఒక బై ట్రేడ్, ఇది రిస్కే గైస్, బట్ ఐఎమ్ టేకింగ్ ఇట్. సో లెట్స్ సీ. Let's wait for the result. ఎక్స్పెక్ట్ చేశాను సడన్ మొమెంటం ఉండొచ్చు అని. లెట్స్ వెయిట్. డోజీ అయింది గైస్, రిడిక్యులస్. ఓకే, లైట్గా మిస్ప్లేస్ అవ్వడం వల్ల చూడండి ఇది ఒక డోజీ అయింది నా ట్రేడ్ ఇక్కడ పడడం వల్ల. ఇప్పటికీ బై సైడే నాకు అనిపిస్తుంది. బయస్ అనే వాళ్ళు రావాలి. ఐ వాంట్ టు స్టిల్ గో ఫర్ ఎ బై ట్రేడ్. నాకు ఆపర్చునిటీ వస్తే ఐ స్టిల్ గో ఫర్ ఎ బై ట్రేడ్. కొద్దిగా సేఫ్టీ దొరికిందంటే ఇందులో. వావ్, వద్దు గైస్, సడన్ మొమెంటం మళ్ళీ సెల్ సైడ్. ఐఎమ్ ఇగ్నోరింగ్ ఇట్. మార్కెట్ ఈస్ లిటిల్ క్రేజీ టుడే. హోల్డ్ ఆన్. ఓకే, మనం మెయిన్ సపోర్ట్ గురించి ఇక్కడికి నెక్స్ట్ వెయిట్ చేద్దాం. వేరే చార్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి లెట్ మీ చెక్. ఓకే, జీబీబీ, జేపీవై అండ్ ఏడియూఎస్టీ కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ. ఓకే, ఆల్రైట్. సో జేపీవై ఏ ట్రెండ్లో ఉంది. జేపీవై కూడా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ గైస్. ఓకే, ఇది కూడా మార్కెట్ చూసారా, బిగ్ విక్స్, నాట్ గుడ్. ఏడియూఎస్టీ యాక్చువల్గా ఇది కూడా ఏడియూఎస్టీ అప్ ట్రెండ్లో ఉంది, బట్ మైనర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ ఇది కూడా కంటిన్యూషన్ క్యాండిల్స్ చాలా ఉన్నాయి. ఓకే, మార్కెట్లో అంత క్లారిటీ లేదు ప్రస్తుతానికి. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్ వైల్ ట్రేడింగ్ టుడే. ఆర్ మేబీ ఎర్లీ కాబట్టి మనకి 11:30 అంటే ఏషియన్ టైం కాబట్టి మేబీ ఇలా ఉంది. మేబీ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ మేబీ స్టేబుల్ అయిపోవచ్చు మళ్ళీ మార్కెట్. బట్ వెయిట్ చేద్దాం ఫర్ ట్రేడ్స్. ఇది ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తున్నా గైస్ ఇక్కడ ఏడియూఎస్టీలో. నేను సింపుల్గా దీన్ని రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసి సెల్ ట్రేడ్ తీసుకున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. ట్రెండ్ కూడా క్లియర్గా డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి I have gone for the trade. We won our trade. సో సింపుల్గా నేను ఎందుకంటే సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను మీరు ఇక్కడ చూడండి. ఈ జోన్ ఏదైతే ఉందో నేను ఏదైతే లెవెల్ గీసాను ఆ లెవెల్ నుంచి ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత బ్రేక్అవుట్, మళ్ళీ సపోర్ట్ వచ్చింది. సో ఇక్కడ బేసికలీ ఈ లెవెల్ ఎస్ఎన్ఆర్లా బిహేవ్ చేసింది, కరెక్ట్. అండ్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, మళ్ళీ బ్రేక్ చేశాక ఇక్కడ సపోర్ట్ కింద పనిచేస్తుంది, అంటే ప్రస్తుతం సపోర్ట్. సో మళ్ళీ బ్రేక్ చేసి రావడం వల్ల ఏమవుతుంది గైస్, రెసిస్టెన్స్ అవుతుంది.
ఇది చూడండి ఇక్కడ టచ్ చేయగానే మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది. అందుకే నెక్స్ట్ క్యాండిల్ కూడా నేను సెల్ సైడే వెళ్ళాను అండ్ వి వన్ ఆర్ ట్రేడ్. బేసికలీ ఇదేంటంటే ఎస్ఎన్ఆర్ గైస్, బట్ ఇట్స్ ఎ లిటిల్ కాంప్లికేటెడ్ ఎస్ఎన్ఆర్. యూ విల్ గెట్ టు నో వన్స్ యూ హ్యావ్ లిటిల్ ఎక్స్పీరియన్స్ హౌ టు ట్రేడ్ విత్ దట్. బట్ అదొక ఎస్ఎన్ఆర్ ట్రేడ్. ఓకే, విల్ ఫైండ్ వన్ మోర్. లెట్స్ కంటిన్యూ. చూసారా గైస్, ప్రతి క్యాండిల్ ఎయిదర్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. ప్రతి క్యాండిల్ అంటే అంత వోల్టాలిటీ ఉంది మార్కెట్లో. మీరు మార్కెట్ని క్యాండిల్స్ని చూసి వాళ్ళని మొమెంటం చూసి ఎలా మూవ్ అవుతున్నాయి, గ్యాప్ అప్స్, విక్స్ ఇవన్నీ చూసే చెప్పవచ్చు మార్కెట్ స్టేబుల్ ఉందా లేదా అని. సో కరెంట్లీ ఈ టైంలో నాకు తెలిసి అంత స్టేబుల్ అయితే లేదు, మరీ అంత వొలటాలిటీ కూడా లేదు. వొలటాలిటీ అంటే సడన్గా పెద్ద సడన్గా అంత వొలటాలిటీ లేదు, కానీ స్టేబుల్ లేదు. ఓకే, బట్ విక్స్ చాలా ఉన్నాయి అండ్ గ్యాప్ అప్స్ చాలా ఉన్నాయి. సో కరెంట్లీ ఇది చూడండి, ఇంతవరకు చిన్న చిన్నగా సడన్ సెల్లర్స్ ఎంటర్ అయిపోయారు. we need to wait for a proper one. hold on. ఇప్పుడు AUDUSD ఎస్ఎన్ఆర్ దగ్గర నుంచి మనం ఏదైతే ట్రేడ్ తీసుకున్నా అక్కడి నుంచి సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. సో ఎందుకంటే ట్రెండ్ ఈస్ ఎనీవే డౌన్ ట్రెండ్, అందుకే నేను సెల్ సైడ్ వెళ్ళాను. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడే ఉంది గైస్, బట్ ఇదంత స్ట్రాంగ్ కాదు. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. అగైన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్, లాట్ ఆఫ్ విక్ రిజెక్షన్స్. ఓకే, ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఇక్కడ ట్రెండ్ లైన్ ట్రై చేద్దాం. బట్ ఈ ట్రెండ్ లైన్ ఆల్రెడీ రెస్పెక్ట్ చేస్తుంది, సో ఇట్స్ వెయిట్. ఓకే, జీబీపీ జేపీవై ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, బట్ ఐ డోంట్ నో, ట్రెండ్ డౌన్ ట్రెండ్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఇది రెస్పెక్ట్ చేస్తుంది, ఇది బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నా. మేబీ ఇక్కడికి వస్తే నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ట్రెండ్ ఇన్ డౌన్ ట్రెండ్ గైస్ ఎప్పుడు లోవర్ లోస్ లోవర్ హైస్ క్రియేట్ చేస్తుంది మార్కెట్ ఇలాగా, రైట్? సో ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఇలా రావాలి. సో ఇది బ్రేక్ చేయాలన్నది మార్కెట్, ట్రెండ్ ఈజ్ డౌన్ ట్రెండ్ కాబట్టి. ఓకే, సో ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మేబీ నేను సెల్ సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను జీపీపీ జేపీవైలో, ఎందుకంటే మనకు మార్కెట్ టార్గెట్ ఇప్పుడు తెలుసు కాబట్టి, ఇది మార్కెట్ టార్గెట్ కాబట్టి. ఓకే, హోల్డ్ ఆన్. ఇదే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది టార్గెట్ని. ఓకే, ఇట్ రీచ్డ్ ఆల్రెడీ, ఇట్ బ్రోక్ ద లెవెల్ ఆల్సో. ఇక్కడ నేను ట్రేడ్ చేయలేను ఇంకా. నేను ఇంతవరకు వస్తే నెక్స్ట్ క్యాండిల్ రెడ్కి వెళ్దాం అనుకున్నాను. ఇది చూసుకుంటే గైస్ మార్బూజు క్యాండిల్, ఆల్మోస్ట్ మార్బూజు క్యాండిల్ అంటే ఇట్ కెన్ బి ఎయిదర్ సెల్లింగ్ ప్రెషర్ ఆర్ ఆల్సో ఎక్సాషన్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ హియర్, అందుకే నో ట్రేడ్. యూరో జేపీఐ గాట్ సమ్ అలర్ట్. ఇది హోల్డ్ ఆన్, లైట్గా మిస్ అయ్యాం, కొద్ది కిందకు వస్తే ఐ వాంట్ టు టేక్ ఎ ట్రేడ్. మనం ఈ సపోర్ట్ జోన్ నుంచి బైస్ కోసం చూస్తున్నాం, కానీ వీఆర్ లిటిల్ లేట్ గైస్, వి మిస్డ్ ఇట్. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం బై ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. అండ్ మీరు చూసుకుంటే మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుంది. సో మనం ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చూస్తుంటే విన్ అయిపోయే వాళ్ళం, బట్ మిస్ అయ్యాం. ఇక్కడ యాక్చువల్గా మార్కెట్ డౌన్ ట్రెండ్, మార్కెట్ అనేది రీటెస్ట్ చేసింది. టెక్నికల్లీ ఇట్ షుడ్ గో డౌన్. లెట్ మీ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ట్రెండ్ లైన్ గైస్. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఎక్కడికైనా రీచ్ అయితే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్ కాబట్టి.
మార్కెట్ అనేది జోన్‌లో మూవ్ అవుతుంది కదా గైస్. చూద్దాం. ఓకే. యూఎస్‌టీ జేపీవై గైస్ ఐయామ్ థింకింగ్ మార్కెట్ ఒక సపోర్ట్ దగ్గర ఉంది. నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తున్నా యూఎస్‌టీ జేపీవై దగ్గర. ఇక్కడ నుంచి చూడండి. దిస్ ఈస్ ఏ సపోర్ట్ ఏరియా. సో నాకు ఆ సపోర్ట్‌లోకి జోన్‌లోకి మార్కెట్ వచ్చి ఫిల్ చేసింది. సో నేను అందుకే ఒక బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను యూఎస్‌టీ జేపీవైలో. సో లెట్స్ సీ వాట్ మార్కెట్ డస్. ఆల్రైట్. మార్కెట్ ఈస్ మూవింగ్ ఇన్ ఆర్ డైరెక్షన్ గైస్. మరి లాస్ట్ సెకండ్ దాకా చెప్పలేం. పర్ఫెక్ట్ విన్ గైస్. సో ఎందుకు ఇక్కడి నుంచి బై ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ ఒక జోన్ ఉంది చూడండి. ఇది ఒక రీసెంట్ సపోర్ట్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ సపోర్ట్. ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు, ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు. అంటే మార్కెట్ అప్ మూమెంట్ ఇచ్చింది అక్కడ నుంచి. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మార్కెట్ రీచ్ హియర్. ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బయర్స్ వచ్చారు. సో మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వచ్చినప్పుడు ఐ టుక్ ఏ బై ట్రేడ్. ఎందుకంటే దట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. మల్టిపుల్ టైమ్స్ బయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ప్లాన్ చేశారు. Alright guys, that's all for today. I'll wrap this video up. We took like 3 to I think 4 to 5 trades, అందులో 1 or 2 loss, but market volatility వల్ల we recovered it. But చూసుకోండి guys, today market is volatile. You can see a lot of big wicks, choppy market, sudden candles and lot of gap ups and gap downs. సో మార్కెట్ ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా లేదు. మేబీ ఐ ఫీల్ మొమెంటర్లీ ఈవినింగ్ కల్లా స్టేబుల్ అయిపోవచ్చు. ఆల్రైట్, ప్లీజ్ బీ కేర్ఫుల్. Be patient, be disciplined. Thank you guys. Have a good day. See you in tomorrow's video. Take care.